హాయ్ స్టూడెంట్స్, నేను మీ సుబ్బారావు సార్ని. సోషల్ మెథడాలజీలో భాగంగా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. మొత్తం 10 టాపిక్స్గా ఉండటం జరిగింది. మొదటిది సాంఘిక శాస్త్రం యొక్క స్వభావము, పరిధి, చరిత్ర, దాని యొక్క అభివృద్ధి ఎట్లా ఉంది. రెండోది సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యాలు, స్పష్టీకరణలు, సాంఘిక శాస్త్రం యొక్క విద్యా ప్రమాణాలు ఎట్లా ఉండటం అనేది జరిగింది. మూడో టాపిక్ కింద సాంఘిక శాస్త్రం యొక్క బోధనా పద్ధతులు, దాని వ్యూహాలు, దాని యొక్క టెక్నిక్స్ అనేది ఎట్లా ఉన్నాయో జరిగింది. నాలుగో టాపిక్ కింద సాంఘిక శాస్త్రం యొక్క టీఎల్ఎమ్స్ ఎట్లా ఉన్నాయి, న్యూ టీఎల్ఎమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది నాలుగో టాపిక్ కింద ఇవ్వటం జరిగింది. ఐదో టాపిక్ కింద సాంఘిక శాస్త్రం యొక్క ప్రణాళిక, పాఠ్యపుస్తక రచన అనేది ఎట్లా ఉందనేది జరుగుతున్నది. ఆరో టాపిక్ కింద సాంఘిక శాస్త్రం యొక్క అంచనా మరియు మూల్యాంకనం మరియు సాంఘిక శాస్త్రం యొక్క సిసిఈని ఇవ్వటం జరిగింది. ఏడో టాపిక్ కింద సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాలలు ఎట్లా నిర్వర్తిస్తారనేది ఇవ్వటం జరిగింది. ఎనిమిదో టాపిక్ కింద సాంఘిక శాస్త్రం యొక్క వార్షిక ప్రణాళిక ఎట్లా ఉంటుంది, పాఠ్య ప్రణాళిక ఎట్లా ఉంటుంది అనేది ఇవ్వటం జరిగింది. తొమ్మిదో టాపిక్ కింద సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి అనేది నిర్వహించడం జరిగింది. 10వ టాపిక్ కింద సోషల్ ఫెయిర్స్ ఎట్లా ఉంటాయి, సోషల్ క్లబ్స్ ఎట్లా ఉంటాయి, ప్రయోగశాలలు ఎట్లా ఉంటాయి, అట్లా క్షేత్ర పర్యటనలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మ్యూజియంలు ఎట్లా ఉంటాయి అనేది మొత్తం సైన్స్ సోషల్ మెథడ్కి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ పూర్తి స్థాయిలో మీరందరూ నేర్చుకుంటారని చెప్పి ఆశిస్తూ జై భారత్.